ఉన్న పరిస్థితుల్లో మోడీ పరిపాలన చాలా ముఖ్యమైనది. ఆయన దేశానికి సైనికుడి లాగా కాపాడుతున్నాడు. మనకు రక్షణ కవచం లాగా ఉన్నాడు. అతన్ని మాత్రం మనం పోడగొట్టుకుంటే మనము 50 ఏళ్ళ పరిపాలన వెనక్కి రావాల్సి వస్తుంది. తను చాలా ఎన్నో దేశానికి చేసిండు. అలాంటి వ్యక్తి మనకు కావాలి ఇప్పుడు. ఇప్పుడున్న కలియుగంలో రావణ రాజ్యాన్ని అంతమొందించి రాముని పరిపాలన, రామ ప్రజాస్వామ్యం కావాలని ఆయన కొట్లాడుతున్నాడు. అది వచ్చేదాకా ఆయన మనకు రక్షణగా ఉండాలి. ఆ ప్రజలలో కూడా మార్పు రావాలి. ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అవన్నీ కూడా మనం చూసినాం కళ్ళతోటి. మహిళ బయటికి రావాలంటే రక్షణ లేకుండా పోయింది. ఇవాళ మహిళ ధైర్యంగా ముందుకు అడుగేసి బయటకు వస్తుందంటే మోడీ గారి వల్లనే. పార్లమెంట్లో మహిళలకు 30% రిజర్వేషను ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించి ఆయన పరిపాలనలో, ఆయన ప్రజాస్వామ్యంలో ఎంతోమందికి ఇచ్చిండు, పదవులు ఇచ్చిండు, రావాలి ముందుకు అని ప్రోత్సహించిండు. పార్లమెంట్లో ఇవాళ మహిళా శక్తిగా కొట్లాడుతున్నారంటే మహిళలకు అంత అభివృద్ధి వచ్చింది. ఏ మహిళ అయినా ఇవాళ భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ముందడుగు వేయాలి. తను కదిలి వస్తేనే శక్తిగా మార్పు అనేది వస్తుంది. ప్రజలలో చాలా మార్పు రావాలి. అసలు ఏంది ఇది, ఈ పరిపాలన ఏంది అనేది. ఈ కలియుగం అంతం కావాలంటే మోడీ గారి ఉండి రామరాజ్యాన్ని తీసుకురావాలి. అలాంటి మోడీ గారికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా అందరం కలిసికట్టుగా ఉండి అతన్ని గెలిపించుకోవాలి. తను అక్కడ ఢిల్లీలో సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ తనే అధికారంలోకి రావాలి. వస్తేనే మన భవిష్యత్తు, ముందు తరాల పిల్లల భవిష్యత్తు చాలా బాగుపడుతుంది. ఇక లేకపోతే మనం బతికే పరిస్థితి అనేది ఉండదు. తను ఉన్నాడంటేనే మనం ఇంత ధైర్యంగా ఉంటున్నాము. అన్నిటికీ మోడీ గారు, అందులో మనకు ఈటల రాజేందర్ అన్న ప్రజల మనిషి, ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని అన్నా అంటే పోయి ఆదుకునే మనిషి. అలాంటి వ్యక్తిని మనం పార్లమెంట్లో పంపిస్తే మనకెంతో సపోర్టు, ధైర్యము. మన వ్యక్తి ఉన్నాడు అక్కడ, మన సమస్యలు వింటాడు. మన సమస్యలు విని అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్తాడు. మనకు కావలసిన తెలంగాణలో ఏమేమి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అనేది తాను గుర్తిస్తాడు. కానీ ఈ డబ్బు, మదము, దాంట్లో ఎంతమంది అవినీతి పరులను జైల్లో పెట్టి ఈ అవినీతిని అంతమొందించాలంటే మోడీ గారి వల్ల ఒక్కరినే. వాళ్ళందరినీ, అవినీతిని ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళను అంతమొందించాలి, వాళ్ళకి శిక్ష పడాలి. అది చూసి వచ్చే జనరేషన్ చూసి నేర్చుకోవాలి. అది మనకు కావాల్సింది. మనకు మోడీ గారే బలం. ఆయన ఎలాగూ గెలుస్తారు. భారత్ మాతాకి జై. मेरा क्वेश्चन